హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో సముద్రకని, దుల్కర్ సల్మాన్ మరియు రానా దగ్గుపాటి నటించినటువంటి ఒక మంచి పీరియాడికల్ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే కాంతా. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో ప్రొడ్యూసర్ అయినటువంటి మార్టిన్, డైరెక్టర్ అయినటువంటి సముద్రకనిని కలిసి మనం ఆగిపోయిన మూవీ ఉంది కదా శాంత, ఆ శాంత మూవీని తిరిగి స్టార్ట్ చేద్దాం. హీరో మహాదేవన్ కూడా ఒప్పుకున్నాడు. మనం తిరిగి ఆ మూవీని షూట్ చేద్దామని అంటాడు. ఆ మాటలు విన్న డైరెక్టర్ సముద్రకని మాత్రం అతను ఓకే చెప్తే నేను చేయడం ఏంటి, ఆ స్టోరీ నాది, డైరెక్టర్ని నేను, అతనితో కలిసి నేను సినిమా తీయను అని అంటాడు. ఇక్కడ నిజానికి డైరెక్టర్కి మరియు మహాదేవన్కి చాలా గొడవలు జరిగి ఉంటాయి. అందువల్ల వీళ్ళిద్దరి మధ్య మాటలు లేకుండా ఉంటాయి. అసలు వాళ్ళిద్దరి మధ్య ఎందుకు గొడవ జరిగింది అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది. అలా డైరెక్టర్ కరాఖండిగా నేను ఆ మహాదేవన్తో సినిమా తీయను అని చెప్పి ప్రొడ్యూసర్ కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ప్రొడ్యూసర్ మాత్రం డైరెక్టర్ ని కలిసి, సార్ ఒకప్పుడు మా ప్రొడక్షన్ హౌస్ నెంబర్ 1 గా ఉండేది, ఇప్పుడు ఫ్లాప్ లో వచ్చి రోడ్డు మీద పడి అడుక్కు తినే పరిస్థితికి వచ్చాం. నాకున్న ఒకే ఒక్క దిక్కు ఈ శాంతా మూవీ. ఆగిపోయి ఉన్నటువంటి ఈ శాంతా మూవీని ఫినిష్ చేస్తే నా కష్టాలు కొంచెం తీరుతాయి అని బ్రతిమలాడతాడు. దాంతో డైరెక్టర్ ఆ ప్రొడ్యూసర్ కోసమని ఆగిపోయినటువంటి శాంతా మూవీని తీయడం కోసం ఒప్పుకుంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ అవడంతో డైరెక్టర్ వెంటనే క్యారవాన్ లో ఉన్నటువంటి హీరోయిన్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ మూవీలో హీరోయిన్ పేరు కుమారి అయి ఉంటుంది. నిజానికి ఈ కుమారి ఒక అనాది కావడంతో డైరెక్టర్ తనని చారదీసి తనని పెంచి పెద్ద చేసి ఇప్పుడు హీరోయిన్ ని కూడా చేసి ఉంటాడు. ఆ డైరెక్టర్ కుమారి దగ్గర మాట్లాడుతూ, ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని కష్టాలు వచ్చినా పూర్తి చేయాలి. ఈ మూవీ స్టోరీని మా అమ్మని మనసులో పెట్టుకుని రాసిన స్టోరీ. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మాత్రం ఈ మూవీని ఫినిష్ చేయాలి అని అంటాడు. ఆ మాటలు ఉన్న కుమారి, నాకు తల్లి తండ్రి నువ్వే, నాకు నువ్వు గాడ్ ఫాదర్వి, నువ్వు చెప్తున్నావంటే ఖచ్చితంగా ఈ సినిమా నేను పూర్తి చేస్తాను అని అంటూ ఉంటుంది. నిజానికి ఆ డైరెక్టర్ హీరో మీద ఉన్న కోపంతో హీరోకి స్కోప్ తగ్గించి హీరోయిన్కే ఎక్కువ సీన్స్ ఉండేలాగా స్టోరీ మొత్తం కూడా ప్రిపేర్ చేసి ఉంటాడు. ఆ తర్వాత షూటింగ్ జరుగుతున్న దగ్గరికి టీవీ మహాదేవన్ వస్తాడు. ఈ టీవీ మహాదేవన్ క్యారెక్టర్ని చేసింది దుల్కర్ సల్మాన్. సో మహాదేవన్ ఇందులో హీరో కాబట్టి మన కంఫర్ట్ కోసం నేను కూడా హీరో అనే పిలుస్తూ ఉంటాను. అలా హీరో సెట్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరితో కూడా చాలా కలుపుగోలుగా మాట్లాడుతూ, ఈ మూవీ ఆగిపోవడానికి ముందు ఈ క్లైమాక్స్లో హీరో చనిపోతాడు, కానీ ఆ క్లైమాక్స్ నాకు నచ్చలేదు, నా ఫ్యాన్స్కి అస్సలు నచ్చదు, అందుకే ఆ క్లైమాక్స్ని కూడా మార్చేశాను. అదేవిధంగా ఈ సినిమా పేరు శాంతా కాదు కాంతా అంటూ ఆ స్క్రిప్ట్ లో చాలా చేంజెస్ చేస్తూ ఎప్పుడు ఏ షాట్ తీయాలో కూడా తనే చెప్పేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇంతకు ముందు ఈ స్క్రిప్ట్ తనకు బాగా తెలిసి ఉండడంతో ప్రతి సీన్ ని కూడా చాలా అలవోకగా చేసేస్తూ ఉంటాడు. ఇక్కడ ఫస్ట్ టైం మన హీరో ఆ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నటువంటి కుమారిని కూడా చూసి తను మాత్రం తన సీన్స్ అన్నింటినీ కూడా చాలా పర్ఫెక్ట్ గా చేస్తూ ఉండడంతో డైరెక్టర్ మాత్రం ఆ హీరో మీద కోపంతో అసలు ఏమీ పట్టించుకోకుండా ఉంటాడు. హీరోని యాక్టింగ్ మొత్తం చేసిన తర్వాత తనే కట్ చెప్పుకుంటూ ఉంటాడు. అంటే ఈ మూవీకి పేరుకు మాత్రమే సముద్రకని డైరెక్టర్ గా ఉండగా హీరోని అన్ని ఫ్రేమ్స్ పెట్టుకోవడం, షూటింగ్ అన్ని కూడా తనే చేసుకుంటూ డైరెక్షన్ కూడా తనే చేసేస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్నటువంటి హీరోయిన్ కి హీరో మీద చాలా కోపం వస్తూ అక్కడ జరుగుతున్న పద్ధతులు ఏమీ నచ్చకుండా ఉంటాయి. అలా ఫ్రేమింగ్ యాంగిల్స్ అన్ని సెట్ చేసినటువంటి హీరో వెంటనే హీరోయిన్ ని పిలవగా, నేను ఎవరు పడితే వాళ్ళు పిలిస్తే అక్కడికి వెళ్ళను, డైరెక్టర్ గారు వచ్చి పిలిస్తే నేను షూటింగ్ కి వస్తాను అని అంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి డైరెక్టర్ చాలా నవ్వుకుంటూ ఉంటాడు. అక్కడ డైరెక్టర్ మీద ఉన్న కోపంతో హీరో తన సొంత నిర్ణయాలను తీసుకుంటూ ఉండడంతో అది చూసినటువంటి కుమారికి హీరో మీద చాలా కోపం వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఒక ఎమోషనల్ సీన్ లో కుమారి హీరోని డామినేట్ చేసే విధంగా యాక్టింగ్ చేయడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఈ సీన్ కి ఖచ్చితంగా థియేటర్ లో హీరోయిన్ కి మంచి మార్క్స్ పడతాయి అని అంటూ ఉంటారు. అది విన్నటువంటి హీరో, ఏంటి హీరోయిన్ నన్ను డామినేట్ చేసేలాగా యాక్టింగ్ చేసిందా అంటూ వెంటనే అక్కడికి వెళ్లి ఆ సీన్ ని చూసి ఎక్కడెక్కడ తను మంచిగా యాక్టింగ్ చేయలేదో ఆ సీన్స్ అన్నిటిని కూడా రీషూట్ చేస్తూ ఉంటాడు. అలాంటి ప్రాసెస్ లోనే ఒక సీన్ లో హీరోయిన్ మన హీరోని
గట్టిగా కొడుతుంది. అది చూసినటువంటి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉండగా డైరెక్టర్ నవ్వుకుంటూ హీరో దగ్గరికి వెళ్లి వెటకారంగా మాట్లాడుతూ, ప్రతి సీన్ కి నువ్వు వన్స్ మోర్ అంటావు కదా, ఈ సీన్ కి కూడా వన్స్ మోర్ అని చెప్పు అని వెటకారంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో అక్కడ హీరో చాలా బాధపడుతూ వెంటనే ఆ సీన్ ని మళ్ళీ వన్స్ మోర్ చెప్పి ఆ సీన్ లో చాలా ఎమోషనల్ గా యాక్ట్ చేస్తాడు. అక్కడ హీరో యాక్టింగ్ చేస్తున్నటువంటి పద్ధతిని చూసినటువంటి కుమారి కూడా షాక్ అవుతూ, ఇతను ఇంత మంచిగా యాక్టింగ్ చేస్తున్నాడు కదా, అలాంటప్పుడు డైరెక్టర్ సార్కి ఇతనికి ఎందుకు గొడవ వచ్చి ఉంటుంది అని ఆలోచిస్తూ సెట్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా హీరోకి మరియు డైరెక్టర్ కి ఎందుకు గొడవ వచ్చింది అని వాళ్ళ గొడవ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అప్పుడు కొంతమంది కుమారిని చూసి, మన హీరో చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు, తను చాలా బాగా యాక్టింగ్ చేస్తాడు కాబట్టి తనకి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు, నిజానికి వాళ్ళ ఫ్యాన్స్ ఇతన్ని ఒక దేవుళ్లాగా చూస్తారు అని మన హీరో గొప్పతనం ఆ కుమారి దగ్గర చెప్తూ ఉండడంతో కుమారి అదంతా అర్థం చేసుకుని, మనం అనవసరంగా ఇతని గురించి తప్పుగా అర్థం చేసుకున్నాం, అనవసరంగా పాపం అతన్ని కొట్టామని వెంటనే హీరోకి సారీ చెప్పడం కోసం తన క్యారీవాన్ దగ్గరికి వెళ్లి తనకు సారీ చెప్తుంది. అయితే అక్కడ హీరో కొంచెం కూడా ఫీల్ అవ్వకుండా ఓకే అని చెప్పేస్తాడు. అక్కడ కుమారి హీరో మాట్లాడుతూ ఉండగా బయట లొకేషన్ లో ప్యాకప్ చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవడంతో హీరో కుమారిని చూసి, కంగారు పడకండి, నేనే మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని తన కారులో ఎక్కించుకుని తీసుకుని వెళుతూ ఉంటాడు. అప్పుడు కుమారి హీరోని చూసి, అసలు నువ్వు ఎందుకు డైరెక్టర్ సార్తో మాట్లాడడం లేదు అని అడుగుతుంది. దానికి హీరో సమాధానం చెప్తూ, నేనే అతనికి మీ అందరికంటే ఎక్కువ గౌరవం ఇచ్చేవాడిని, కానీ తన చేతులారా తనే ఈ విధంగా గౌరవం ఇవ్వకుండా చేయించుకున్నాడు అని చెప్పి తను ఇంతకుముందు నటించినటువంటి సినిమా 100 రోజుల ఫంక్షన్ జరుగుతూ ఉండడంతో అక్కడ కుమారిని తీసుకుని వెళ్లి కొంచెం లేటుగా ఆ సభకు వెళ్తాడు. అక్కడ హీరో మాట్లాడుతూ ఉండగా తన ఫ్యాన్స్ అందరూ కూడా పాట పాడమని ఫోర్స్ చేస్తూ ఉండడంతో హీరో అక్కడికి వచ్చున్నటువంటి మన కుమారిని చూసి చాలా ప్రేమగా పాట పాడతాడు. దాంతో కుమారి కూడా హీరో ప్రేమలో పడిపోతుంది. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకోవడం మొదలు పెడతారు. అప్పటి నుంచి షూటింగ్ సెట్ లో కూడా వాళ్ళు రొమాంటిక్ సీన్స్ ని ఇంప్రొవైజ్ చేసి చాలా నీట్ గా చేస్తూ ఉంటారు. ఒకరోజు అనుకోకుండా షూటింగ్ స్పాట్ కి మన హీరో వాళ్ళ వైఫ్ అయినటువంటి గాయత్రి వస్తుంది. అప్పుడే కుమారికి హీరోకి ఆల్రెడీ పెళ్ళైన విషయం కూడా తెలుస్తుంది. పేరు గాయత్రి, తను బాగా డబ్బులు ఉన్న కుటుంబానికి సంబంధించిన అమ్మాయి ఉంటుంది. హీరో వెంటనే గాయత్రి దగ్గరికి వచ్చి, నువ్వు సెట్ లో ఉంటే నేను సరిగ్గా యాక్టింగ్ చేయలేను అని చెప్పి తన వైఫ్ ను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిజానికి గాయత్రి సెట్ లో ఉంటే మన హీరో కుమారితో సరిగ్గా మాట్లాడలేడు అని ఆ విధంగా చేస్తాడు. ఆ విధంగా హీరో మరియు కుమారి ఇద్దరు కూడా సీన్ ని కూడా ఇంప్రొవైజ్ చేసి చాలా మంచిగా యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఇది మొత్తం డైరెక్టర్ గమనిస్తూ వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు అనుకుంటూ ఉంటాడు. అయితే హీరో మాత్రం ఈ విషయం డైరెక్టర్ కి తెలియదు ఇవేమీ తెలియదు అని కుమార్తో షార్ట్ గ్యాప్ లో బయట తిరుగుతూ ఉంటాడు. అదేవిధంగా షూటింగ్ గ్యాప్ లో క్యారివాన్ లోకి వెళ్లి తనతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి వీళ్ళిద్దరూ రొమాన్స్ చేస్తూ ఉండగా ఫొటోస్ తీసేస్తాడు. అయితే ఎవరు ఫోటో తీసింది అన్న విషయం మాత్రం ఇక్కడ రివీల్ చెయ్యరు. అలా హీరో కుమార్తో ప్రేమలో ఉన్నప్పటి నుంచి సరిగ్గా ఇంటికి వెళ్ళకపోవడంతో ఇది మొత్తం గమనిస్తున్నటువంటి హీరో వైఫ్ అయినటువంటి గాయత్రికి డౌట్ వస్తూ ఉంటుంది. అలా హీరో మరియు కుమారి ఇద్దరూ కూడా ప్రేమించుకుంటూ చాలా బాగా యాక్టింగ్ చేస్తూ ఉంటారు. మరోపక్క హీరో మరియు డైరెక్టర్ ఇద్దరు కూడా ఒకరిని చూస్తే ఒకరు తల తిప్పుకుంటూ ఉంటారు. ఒకరోజు డైరెక్టర్ సెట్ కి రాకపోవడంతో హీరో వెంటనే అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ అయినటువంటి బాబును చూసి, డైరెక్టర్ గా సెట్ కి రాలేదు ఏమిటి అని అడుగుతాడు. దానికి అసిస్టెంట్ డైరెక్టర్ సమాధానం చెప్తూ, నిన్న వెళుతున్నప్పుడు బైక్ మీద ఎవరో వచ్చి కిందకి తోసేశారంట, డైరెక్టర్ కాలు విరిగిపోయింది అని అంటాడు. డైరెక్టర్ కాలు విరిగిపోయింది, అందుకే కుమార్ మేడం గారు ఈరోజు షూటింగ్కి రాలేదు అని అంటాడు. దాంతో హీరో వెంటనే కుమారితో మాట్లాడాలి అని కుమారి ఇంటి దగ్గరికి వెళ్ళగా అక్కడ కుమారి డైరెక్టర్కి సేవ చేస్తూ ఉంటుంది. హీరో కుమారిని చూసి, ఇక్కడ ఎంతసేపు ఉంటావు రా, షూటింగ్కి వెళదామని అంటూ ఉంటాడు. అయితే కుమారి మాత్రం, డైరెక్టర్ గారిని ఈ సిచ్యువేషన్లో పెట్టి నేను ఎక్కడికి రాలేను, ఒకసారి నువ్వు డైరెక్టర్తో మాట్లాడు అని అంటుంది. దాంతో డైరెక్టర్ మీద కోపం ఉన్నప్పటికీ హీరో డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, ఎలా ఉన్నారు, కాలు ఎలా విరిగింది అని అంటాడు. ఆ మాటలు విన్న డైరెక్టర్ చాలా కోపంగా హీరోని చూసి, ఇదంతా కూడా నువ్వే చేయించావు కదా, నీ మనసులో వచ్చి నన్ను బైక్ మీద నుంచి కిందకి తోసేశారు అని అంటూ ఉంటాడు. దాంతో కోపం తెచ్చుకున్నటువంటి హీరో డైరెక్ట్ గా బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి కుమారిని చూసి, నా మీద తప్పుడు కేసు పెట్టి నేను జైలుకి వెళ్లేలా చేశాడు, అయినా అవన్నీ మర్చిపోయి అతనితో మాట్లాడడానికి వెళ్ళాను కదా, అదే నేను చేసిన పెద్ద తప్పు, నేను చేసిన తప్పుకి నేనే చెప్పుతో కొట్టుకోవాలి అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న కుమారికి ఏమీ అర్థం కాక, అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది. దానికి హీరో చాలా కోపంగా మాట్లాడుతూ, వెళ్ళి ఆ డైరెక్టర్ని అడుగు చెప్తాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
నిజానికి హీరోకి తల్లిదండ్రులు ఎవరూ లేనప్పటికీ సినిమాలంటే చాలా పిచ్చి ఉంటుంది. అది గమనించినటువంటి డైరెక్టర్ హీరోని తీసుకుని వచ్చి చారదీసి తనని పెద్దవాడిని చేసి తనని హీరోగా పెట్టి ఒక మూవీ తీయడంతో అది కూడా సూపర్ హిట్ అవుతుంది. అప్పటి నుంచి డైరెక్టర్ ఆ హీరోని పెట్టి చాలా సినిమాలు తీసి ఆ హీరోకి మంచి మంచి హిట్లు ఇచ్చి ఉంటాడు. అయితే ఆ తర్వాత హీరో మన డైరెక్టర్ని కాకుండా వేరే డైరెక్టర్ల వద్ద కూడా సినిమాలు తీస్తూ ఉంటాడు. ఈ హీరో ఫస్ట్ మూవీ తీయక ముందే డైరెక్టర్ దగ్గర ఈ శాంత స్క్రిప్ట్ ఉంటుంది. అయితే ఆ స్క్రిప్ట్ క్లైమాక్స్ లో మాత్రం హీరో చనిపోయే సీన్ ఉంటుంది. ఒక సందర్భంలో డైరెక్టర్ హీరో దగ్గరికి వచ్చి ఆ శాంత సినిమా తీద్దామని అడుగుతాడు. అయితే క్లైమాక్స్ లో హీరో చనిపోతాడు అని తెలిసినప్పటికీ తనకు లైఫ్ ఇచ్చినటువంటి డైరెక్టర్ అని చెప్పి ఆ స్క్రిప్ట్ చేయడానికి ఒప్పుకుని అందులో తన ఫ్యాన్స్ కి నచ్చే విధంగా చాలా మార్పులు చేస్తూ ఉంటాడు. అయితే డైరెక్టర్ మాత్రం ఇది నా స్క్రిప్ట్, ఇందులో మార్చడానికి ఏమీ చేయకూడదు, నేను ఏది రాశానో అదే సినిమాగా తీయాలి అని అంటూ ఉంటాడు. అయితే హీరో మాత్రం తన ఫ్యాన్స్ కి మరియు కామన్ ఆడియన్స్ కూడా నచ్చేలాగా ఉండాలి అని స్క్రిప్ట్ లో చాలా చేంజెస్ చేసి యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. దాంతో డైరెక్టర్ వెంటనే మన హీరోని కోపంతో తిట్టడంతో అలా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగి ఆ శాంత మూవీ ఆగిపోయి ఉంటుంది. అలా శాంత మూవీ ఆగిపోయిన తర్వాత మన హీరోకి సక్సెస్ రావడం కూడా ఆగిపోయి ఉంటుంది. అలాంటి సమయంలోనే మన హీరో ఒక హత్య కేసులో జైలుకి కూడా వెళ్లి ఉంటాడు. దాంతో మన హీరో సంపాదించుకున్న పేరు ప్రతిష్టలన్నీ కూడా పోయి ఉంటాయి. ఆ తర్వాత డైరెక్టరే మన హీరోని జైలు నుంచి కాపాడి బయటికి తీసుకుని వస్తాడు. ఇక్కడ నిజానికి ఆ డైరెక్టర్ కావాలని ప్లాన్ చేసి నేను చారదీసి తనని హీరో చేసి తనకి అంత లైఫ్ ఇస్తే మన మాటే వినడం లేదు అని డైరెక్టర్ ప్లాన్ చేసి ఒక తప్పుడు కేసులో హీరోని ఇరికించి ఉంటాడు. అలా వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగి ఉంటాయి. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. హీరో కుమారితో పాటు తిరుగుతున్నాడు అని తెలుసుకున్నటువంటి హీరో మామగారు వెంటనే హీరోని కలవడానికి అక్కడికి వస్తాడు. నిజానికి హీరో జైల్లో ఉన్నప్పుడు అతని మామగారు పలుకుబడిని ఉపయోగించి జైలు నుంచి బయటకు వచ్చి ఉంటాడు. నిజానికి హీరో మామగారు చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అయి ఉంటాడు. అలా హీరో మామగారు హీరోని కలవడానికి తన దగ్గరికి వచ్చి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో నాకు బాగా తెలుసు, నువ్వు ఎన్ని వేషాలైనా వెయ్యి, కానీ నా కూతురు బాధపడితే మాత్రం నీతో ఎవరో సినిమాలు తీయని సమయంలోనే నిన్ను హీరో పెట్టి మళ్ళీ నెంబర్ 1 పొజిషన్ కి వచ్చేలాగా చేసి తర్వాత నా కూతుర్ని ఇచ్చి నీకు పెళ్లి చేశాను, తిరిగి మళ్ళీ నిన్ను అతపాతాళానికి తొక్కియడం నాకు గంట సమయం మాత్రమే పడుతుందని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత షూటింగ్ స్పాట్ లో ఉన్నటువంటి హీరో దగ్గరికి కుమారి వచ్చి నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి హీరో ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ షూటింగ్ స్పాట్ లోనే హీరో మామయ్య మరియు తన వైఫ్ కూడా అక్కడికి వచ్చి ఉంటారు. అదే సమయంలో తన హస్బెండ్ పర్ఫార్మెన్స్ ని చూడడం కోసం హీరో వైఫ్ అయినటువంటి గాయత్రి కూడా అక్కడికి వస్తుంది. ఆ సమయంలో హీరో మూవీలో క్లైమాక్స్ సీన్ ని యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఆ సీన్ లో అక్కడికి హీరో తమ్ముడు వచ్చి తన అన్నయ్య వాదిస్తున్నప్పటికీ తన అన్న మాటలు వినకుండా తన వదిన్ని షూట్ చేసే సీన్ ఉంటుంది. సేమ్ అదే సీన్ ని షూట్ చేస్తూ ఉండగా హీరో తమ్ముడు వెంటనే గన్ను తీసుకుని హీరోయిన్ ని షూట్ చేయగా దాంతో తన వెనకాల ఉన్న అద్దాలన్నీ కూడా పగిలిపోతాయి. అది చూసిన అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకంటే అక్కడ డమ్మీ గన్ను ప్లేస్ లో నిజమైన గన్ను ఎవరో పెట్టేసి ఉండడంతో అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇది చూసినటువంటి హీరో మాత్రం ఇదంతా కూడా డైరెక్టర్ చేసిన పని అయి ఉంటుంది, డైరెక్టర్ మొదటి నుంచి నా మీద కోపంతో ఆ కుమారిని చంపాలని చూస్తున్నాడు అనుకుని వెంటనే వెళ్లి ఆ డైరెక్టర్ తో గొడవ పడుతూ ఉంటాడు. ఆ తర్వాత హీరో వెంటనే ఒక పక్కకు కూర్చొని అసలు ఎందుకు డైరెక్టర్ హీరోయిన్ ని చంపాలని చూస్తున్నాడు అని వెంటనే డైరెక్ట్ గా ఆ కుమారి దగ్గరికి వెళ్ళి మనం ఇద్దరం ప్రేమించుకుంటున్న విషయం నువ్వు డైరెక్టర్ కి చెప్పావా అని అడుగుతాడు. దానికి కుమారి నేనేమీ చెప్పలేదు అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి హీరో ఇంకా ఎన్నాళ్ళు మనం ఈ విధంగా అందరికీ భయపడుతూ ఉంటాం, రేపే తిరుపతికి వెళ్ళి అక్కడ నేను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. దానికి ఆ కుమారి కూడా ఒప్పుకుంటుంది. దాంతో ఆ రోజు రాత్రి కుమారి ఇంటికి వెళ్లకుండా ఆ మూవీ సెట్ లోనే పడుకుని నిద్రపోతూ ఉంటుంది. బయట జోరున వర్షం పడుతూ ఉండగా అప్పుడే ఒక కారు హీరోయిన్ ఉన్నటువంటి ఆ రూమ్ దగ్గరికి రాగా అందులో నుంచి వచ్చిన వ్యక్తి వెంటనే కుమారి డోర్ తీసుకుని కుమారి రూమ్ లోకి వెళ్ళగా అతన్ని చూసినటువంటి కుమారి చాలా ఆనందపడుతూ ఉంటుంది. అలా కుమారి ఆ వ్యక్తిని చూసి ఆనందపడుతూ ఉంటుంది, కానీ అక్కడికి వచ్చింది ఎవరు అన్నది మాత్రం మనకి ఇక్కడ చూపించరు. అలా కుమారి ఆనందపడుతూ ఉండగా అక్కడికి వచ్చిన వ్యక్తి వెంటనే గన్ను తీసుకుని కుమారిని షూట్ చేసి తనని చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో ఆ తర్వాత రోజు ఇన్స్పెక్టర్ తన టీంతో అక్కడికి రాగా ఆ ఇంట్లో ఎక్కడైతే కుమారి చనిపోయిందో ఆ ఇంట్లో కేవలం ఫుట్ మార్క్స్ ఉంటాయి, కానీ కుమారిని చంపినటువంటి గన్ మాత్రం వాళ్ళకి కనిపించదు. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ ని విచారించి ఆ తర్వాత షూటింగ్ ఇన్ఛార్జ్ ని పిలిచి అసలు రాత్రి ఏం జరిగిందో చెప్పు అని అడుగుతాడు. దానికి ఇన్ఛార్జ్ మాట్లాడుతూ నిన్న రాత్రి బాగా వర్షం పడుతూ ఉంది, కానీ అర్ధరాత్రి సమయంలో ఏదో సౌండ్ రావడంతో నేను ఇక్కడికి వచ్చి చూడగా అప్పుడే ఇక్కడికి వచ్చి ఒక కారు తిరిగి వెళుతూ ఉంది. ఆ సమయంలోనే కుమారి మేడం గది తలుపు కూడా తీసి ఉండడంతో నేను అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే కుమారి మేడం చనిపోయి ఉంది. దాంతో నేను వెంటనే ప్రొడ్యూసర్ కి ఇన్ఫార్మ్ చేశాను అని అంటాడు.
ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వెంటనే కుమారి పర్సనల్ అసిస్టెంట్ ని పిలిచి విచారించగా దానికి అసిస్టెంట్ మాట్లాడుతూ, సార్ నిన్న రాత్రి మేడం గారు హీరో గారిని కలవడం కోసం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంది. నిజానికి వాళ్ళిద్దరూ కూడా ఈ రోజు తిరుపతిలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి ఇన్స్పెక్టర్ కి, అంటే హీరో మరియు కుమారి ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు, ఆ హీరోని విచారిస్తే ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనుకుంటాడు. కానీ హీరో మామయ్య పెద్ద బిజినెస్ మ్యాన్ కావడంతో తన పలుకుబడి ముందు హీరోని విచారించలేమని ఇన్స్పెక్టర్ సైలెంట్ అవుతాడు. ఇన్స్పెక్టర్ ఈ కేసు గురించి చాలా సిన్సియర్గా విచారిస్తున్న సమయంలో ఇంతకుముందు షూటింగ్ స్పాట్లో డమ్మీ గన్ ప్లేస్లో ఒరిజినల్ గన్ వాడారు అని తెలుసుకుని, అంటే అప్పటి నుంచి కుమారిని చంపాలని ఎవరో ప్లాన్ చేస్తున్నారు అని అర్థం చేసుకుంటాడు ఇన్స్పెక్టర్. ఆ వెంటనే షూటింగ్ స్పాట్లో ఉన్న చాలా మందిని విచారిస్తూ ఉండగా వారిలో చాలా మంది ప్రొడ్యూసర్ని అనుమానిస్తూ, ఈ ప్రొడ్యూసర్కి ఎప్పటి నుంచో కుమారి మీద కన్ను ఉంది, అతను ఏదైనా చేసి ఉండవచ్చు, ఎందుకంటే కుమారి మరియు హీరో ఇద్దరు కూడా ఏకాంతంగా గడుపుతూ ఉండగా ఇతను సీక్రెట్ గా ఫొటోస్ ని తీశారు అని, అక్కడ ఉన్న వ్యక్తి ఫొటోస్ తీసిన వ్యక్తి నా దగ్గర తాగిన మత్తులో చెప్పాడు అని ఇన్స్పెక్టర్ కి ఇన్ఫార్మ్ చేస్తాడు. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్లి, నువ్వే కదా ఆ కుమారిని చంపింది, ఏం చేసావో చెప్పు అని బెదిరిస్తాడు. దానికి ఆ ప్రొడ్యూసర్ చాలా భయపడుతూ, నేను తనని ఏమీ చేయలేదు, ఇక హీరోయిన్ సంబంధించిన ఫొటోస్ అంటావా, వాటిని తీసిన మాట వాస్తవమే, కానీ డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి వార్నింగ్ ఇచ్చి ఆ ఫొటోస్ ని తనే తీసుకుని వెళ్ళిపోయాడు, మీకు కావాలంటే చూడండి నా గన్ను లాకర్లోనే ఉంది అని లాకర్ని ఓపెన్ చేయగా ఆ లాకర్లో తన గన్ను ఉండదు. అది చూసిన ఇన్స్పెక్టర్ వెంటనే ఆ ప్రొడ్యూసర్ని చూసి, ఇంతకీ ఆ గన్లో బుల్లెట్స్ని ఎవరు లోడ్ చేశారు అని అడుగుతాడు. దానికి ఆ ప్రొడ్యూసర్ మాట్లాడుతూ, ఆ రోజు మూవీ షూటింగ్ సమయంలో డమ్మీ గన్లో బుల్లెట్స్ని డైరెక్టర్ గారే ఫిల్ చేస్తూ ఉండడం నేను చూశాను అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కుమారి రూమ్ దగ్గరికి ఆ రోజు స్టూడియోకి వచ్చిన కారు మార్క్స్ ఉన్నాయి కదా, వాటిని బట్టి చెక్ చేస్తే ఆ కారు గాయత్రిది అని తెలుస్తుంది. దాంతో ఇన్స్పెక్టర్ గాయత్రి ఏమైనా చేసి ఉంటుందేమో అని వెంటనే గాయత్రి దగ్గరికి వెళ్లి తనని విచారించడానికి పిలుస్తూ ఉండగా అక్కడే ఉన్నటువంటి హీరో ఇన్స్పెక్టర్ని చూసి ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ సమాధానం చెప్తూ హీరోయిన్ అయినటువంటి కుమారిని ఎవరో చంపేశారు అని చెప్పడంతో హీరో చాలా కోపంగా డైరెక్టర్ దగ్గరికి వెళ్లి తనను కొడుతూ, నిజం చెప్పు, నువ్వే కదా చంపేశావు అంటూ గొడవ పడుతూ ఉంటాడు. అయితే ఆ డైరెక్టర్ కూడా తిరిగి రివర్స్ లో ఆ హీరోని చూసి, నేను చంపలేదు, నువ్వే చంపావు అని అంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కూడా తీవ్రంగా ఫైట్ చేసుకుంటూ ఉండగా పోలీసులు అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని కూడా విడగొడతారు. పోలీస్ ఇన్స్పెక్టర్ వెంటనే గాయత్రిని విచారిస్తూ, ఆ కుమారి చనిపోయిన రోజు నువ్వెక్కడ ఉన్నావు అని అడుగుతాడు. దానికి కుమారి ఇంట్లోనే ఉన్నాను అని అంటూ ఉంటుంది. ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, మరి మీ హస్బెండ్ ఎక్కడ ఉన్నాడు అని అడగ్గా దానికి ఆ గాయత్రి సమాధానం చెప్తూ, ఆ రోజు మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నాడు అని అంటూ ఉంటుంది. ఇన్స్పెక్టర్ వెంటనే గాయత్రిని చూసి, మీరిద్దరూ ఇంట్లో ఉన్నప్పుడు గాయత్రి నీ కారు ఎలా స్టూడియోలోకి వెళ్ళింది, నాకెందుకో నీ మీద అనుమానంగా ఉంది అని ఆ గాయత్రిని అరెస్ట్ చేయబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మన హీరో డ్రైవర్ కొంచెం ఆతృతపడి, సార్ ఆ షూటింగ్ స్పాట్ లో డమ్మీ గన్ను చేంజ్ చేసింది నేనే అంటాడు. నిజానికి డ్రైవర్ హీరోకి మరియు గాయత్రి వాళ్ళ ఫ్యామిలీకి చాలా విధేయుడిగా ఉంటాడు. హీరో రోజు రోజుకి ఆ కుమారికి బాగా దగ్గరవుతూ ఉండడంతో వాళ్ళిద్దరూ ఎక్కడ గాయత్రికి అన్యాయం చేస్తారో అని భయపడిపోయి తనని అలాగైనా అడ్డు తొలగించాలి అని డమ్మీ గన్ను ప్లేస్లో ఒక ఒరిజినల్ గన్ని పెట్టేసి ఉంటాడు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఆ కుమారి ఆ గన్నుతో చనిపోయి ఉండదు, మరొక గన్నుతో షూట్ చేయడం వల్ల తను చనిపోయి ఉంటుంది. అది మొత్తం తెలుసుకున్నటువంటి ఇన్స్పెక్టర్ గాయత్రిని చూసి, ఇక్కడ నిజం రాబట్టడం కోసమే నేను నిన్ను అరెస్ట్ చేస్తున్నట్లుగా నాటకం ఆడాను అని వెంటనే అక్కడే ఉన్న హీరోని ఆ కుమారి గురించి విచారించడం మొదలు పెడతాడు. హీరో జరిగిందంతా కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. హీరో ఇన్స్పెక్టర్ని చూసి, నేను కుమారిని ప్రేమించిన మాట వాస్తవమే, రేపే మేము తిరుపతిలో కూడా వెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకున్నాము అని జరిగిందంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ వెంటనే ఇన్స్పెక్టర్ హీరోని చూసి, కుమారి ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉందా అని అడుగుతాడు. దానికి హీరో అవును అని చెప్పడంతో దాంతో ఇన్స్పెక్టర్ ఈ విషయం బయటికి తెలిస్తే పొరుగు పోతుందని హీరోని తనని చంపేసి ఉండవచ్చు అనుకుంటూ ఉంటాడు. కానీ హీరోనే కుమారిని చంపాడు అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేకుండా ఉంటాయి. అయినప్పటికీ ఇన్స్పెక్టర్ మాత్రం ఈ హీరోనే ఆ కుమారిని చంపేసి ఉంటాడు అని చాలా బలంగా నమ్ముతూ ఉంటాడు. అదే సమయంలో స్టూడియో దగ్గరికి హీరో అభిమానులు అందరూ వచ్చి మా హీరో అలాంటి పని చేసి ఉండడం అని గొడవ చేస్తూ ఉండడంతో హీరో వెంటనే బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి తన అభిమానులు అందరినీ చూసి, మీరేం కంగారు పడకండి, కొద్ది రోజులే అలా జైలుకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తాను, నేనేమీ తప్పు చేయలేదు అని తన అభిమానులందరికీ కూడా భరోసా ఇస్తూ ఉంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ హీరోని అరెస్ట్ చేసి తీసుకుని వెళుతూ ఉండగా ప్రొడ్యూసర్ అక్కడికి వచ్చి ఇన్స్పెక్టర్ ని చూసి బ్రతిమలాడుతూ, సార్ మేము తీసేటటువంటి ఈ శాంతా మూవీలో హీరోని తీసుకుని వెళ్లి జైల్లో వేసే సీన్ ఒక్కటే పెండింగ్ ఉంది, అదే క్లైమాక్స్ సీన్, అదే అయిపోతే నా మూవీ అయిపోతుంది, ప్లీజ్ కొద్దిగా పర్మిషన్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేయడంతో ఇన్స్పెక్టర్ కూడా సరే అని ఒప్పుకుంటాడు.
ఆ తర్వాత రోజు మూవీలో క్లైమాక్స్ సీన్ షూటింగ్ చేస్తూ ఉండగా అక్కడ చనిపోయినటువంటి కుమారి ప్లేస్ లో ఒక డమ్మీ యాక్టర్స్ ని పెట్టి ఉంటారు. తనను చూసినటువంటి హీరో చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేయడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇది మొత్తం చూసినటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా హీరో ఆ కుమారిని చాలా గాఢంగా ప్రేమించినట్లు ఉన్నాడు, ఖచ్చితంగా ఇతనైతే ఆ కుమారిని చంపి ఉండడు అని చెప్పి తనను వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ యాక్టింగ్ ని దూరం నుంచి చూసినటువంటి డైరెక్టర్ కూడా హీరో కుమారిని చాలా మంచిగా ప్రేమించినట్లు ఉన్నాడు. అదంతా కూడా యాక్టింగ్ లో కనిపించింది అని వెంటనే హీరో దగ్గరికి వెళ్ళి, నిన్నటి వరకు నీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను, నీ కడుపులో ఉన్న బాధనంతా నువ్వు ఈ యాక్టింగ్ లో చూపించావు, ఖచ్చితంగా నువ్వు తనని చంపి ఉండవు అని అంటాడు. అయితే ఆ మాటలు ఉన్నటువంటి హీరో వెంటనే ఆ డైరెక్టర్ ని చూసి, లేదు నేనే ఆ కుమారిని చంపేసింది, ఇదంతా కూడా నీ వల్లే జరిగింది అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక్కడే అసలు ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. ఒకరోజు హీరో కుమారిని కలవడానికి తన గదిలోకి వెళ్ళగా అక్కడ తను ఉండదు. అక్కడ ఉన్నటువంటి కుమారి బ్యాగ్ ని ఓపెన్ చేయగా అందులో కుమారి మరియు హీరో కలిసి ఉన్నటువంటి ఫొటోస్ అన్ని కూడా అక్కడ ఉంటాయి. అక్కడ కుమారి మరియు హీరో ఇద్దరు ఏకాంతంగా కలిసినప్పటి ఫొటోస్ కూడా ఉంటాయి. పక్కనే ఒక క్యాసెట్ కూడా ఉండడంతో అది చూసినటువంటి హీరో వీళ్ళిద్దరూ నా మీద ఏదో కుట్ర చేస్తున్నారు అని గ్రహిస్తూ ఉంటాడు. వెంటనే ఆ క్యాసెట్ ని ప్లే చేయగా అందులో డైరెక్టర్ మరియు కుమారి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో కుమారి మాట్లాడుతూ, ఆ మహదేవ్ ఒక మూర్ఖుడు, ఈ ఫొటోస్ ని తీసుకుని వెళ్ళి వాడిని ఏం చెయ్యాలో చెయ్యండి, నేను వచ్చి నిజాలే చెప్తాను అని మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న డైరెక్టర్ నవ్వుతూ ఉండగా దానికి జవాబుగా హీరోయిన్ కూడా అక్కడ గట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఇది మొత్తం ఉన్నటువంటి హీరో అంటే డైరెక్టర్ మరియు కుమారి ఇద్దరూ కలిసి నా పేరు ప్రతిష్టల్ని దెబ్బతీయాలనుకుంటున్నారు అని, ఎలాగైనా వీళ్ళకి బుద్ధి చెప్పాలి అని ఆ రోజు హీరో డిసైడ్ అయ్యి వెంటనే డైరెక్టర్ కోటు వేసుకుని, వర్షం పడుతున్న సమయంలోనే డైరెక్టర్ కోటు మరియు తన బూట్లు కూడా వేసుకుని అక్కడ హీరోయిన్ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. హీరోయిన్ అక్కడికి హీరో రాగానే ఒక్కసారిగా నవ్వుతూ ఉంటుంది. అయితే తన మొహం చూడడం కూడా ఇష్టం లేనటువంటి హీరో మొహాన్ని పక్కకు తిప్పి వెంటనే హీరోయిన్ ని అక్కడ షూట్ చేసి చంపేసి వెళ్లిపోయి ఉంటాడు. అలా జరిగిందంతా కూడా మన హీరో డైరెక్టర్ కి చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న డైరెక్టర్ హీరోని చాలా కోపంగా తిడుతూ, నువ్వు నిజంగానే మూర్ఖుడివి, మనం ఇద్దరం కలిసి ఒక అమ్మాయిని చంపేశాం, నువ్వు ఆ క్యాసెట్ ని పూర్తిగా విని ఉండాల్సింది అని చెప్పి కోపంగా ఆ హీరోని తిట్టి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళినటువంటి డైరెక్టర్ లాకర్ లో ఉన్న ఒక గన్ను తీసుకుని తనను షూట్ చేసుకుని చనిపోతాడు. ఆ శబ్దం విని అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇతనే హీరోయిన్ ని చంపేసి ఇప్పుడు ఇతను కూడా చనిపోయాడు అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ పోలీస్ ఇన్స్పెక్టర్ మాత్రం లేదు, హీరోని ఆ హీరోయిన్ ని చంపేసి ఉంటాడు. ఎందుకంటే బాగా ఇష్టమైన వాళ్ళు వచ్చినప్పుడే ఫేస్ లో ఆ గ్లో మరియు ఆనందం కనిపిస్తుంది. తను ఖచ్చితంగా హీరోని చూసే నవ్వుతూ ఉంది. ఆ సమయంలోని హీరో తనని చంపేసినట్లుగా ఉన్నాడు అని చాలా బలంగా నమ్ముతూ ఉంటాడు. నిజానికి మన హీరో మామయ్య ప్రొడ్యూసర్తో మాట్లాడి హీరో మరియు హీరోయిన్ కలిసి ఉన్న సమయంలో ఫొటోస్ కావాలి అని చెప్పి ఉంటాడు. అందుకే ప్రొడ్యూసర్ వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో ఫొటోస్ని తీసి ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి డైరెక్టర్ ఆ ప్రొడ్యూసర్ని తిట్టి తను తీసినటువంటి ఫొటోస్ని తన దగ్గర నుంచి తీసుకుని వచ్చేసి ఆ కుమారికి ఇచ్చి ఉంటాడు. ఆ ఫొటోస్ని చూపించిన డైరెక్టర్ వెంటనే కుమారిని చూసి ఇది ఏమిటి అని అడుగుతాడు. దానికి ఆ కుమారి మాట్లాడుతూ, ఆ మహదేవ్ పచ్చి మోసగాడు, ఈ ప్రూఫ్స్ కోసమే అతనితో గడిపాను, దీన్ని బట్టి మనం ఏమైనా చేయవచ్చు అని అక్కడ కొంచెం కామెడీగా మాట్లాడుతూ నవ్వుకుంటూ ఉంటారు. అయితే ఆ తర్వాత కుమారి మాత్రం డైరెక్టర్తో మాట్లాడుతూ నేను నిజంగా హీరోని ప్రేమిస్తున్నాను అని అంటూ ఉంటుంది. దానికి డైరెక్టర్ మాత్రం వాడి పేరు ప్రతిష్టల్ని చూసి మాయలో పడిపోయావా, వాడు ఖచ్చితంగా నిన్ను మోసం చేస్తాడు, నువ్వు నిజంగా అతన్ని ప్రేమిస్తున్నావంటే ఒక పని చెయ్యి, నువ్వు వెంటనే అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం తనకు చెప్పు, అప్పుడే నిన్ను వేగంగా పెళ్లి చేసుకుంటాడు అని అంటాడు డైరెక్టర్. అలా జరిగిందంతా తెలుసుకున్నటువంటి హీరో మనం చాలా పెద్ద తప్పు చేశాం, అనవసరంగా ఒక అమాయకురాలిని చంపేశామని బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత ఈ సినిమా బయట రిలీజ్ అవుతుంది. సినిమా టైటిల్ కూడా కాంతా కాకుండా తన గురువు గారు ఇష్టపడినట్లుగానే శాంతాగా పేరు మార్చి రిలీజ్ అవుతుంది. ఆడియన్స్ అందరూ కూడా ఈ మూవీని చూసి అందులో హీరో మరియు హీరోయిన్ పెర్ఫార్మెన్స్ని చూసి చాలా అభినందిస్తూ ఉంటారు. ఆ మూవీలో హీరో పెర్ఫార్మెన్స్ కూడా రావాల్సిన అన్ని మార్కులు వస్తూ ఉంటాయి. అయితే హీరో మాత్రం తనని ఎంతగానో ప్రేమించినటువంటి ఆ కుమారిని చంపేశామని చాలా బాధపడుతూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. న్యూ ఇయర్ పార్టీలో అసలు ఏం జరిగింది, హాస్టల్లో ఉన్న అమ్మాయి ఎలా చనిపోయింది, తను నిజంగానే ఆత్మహత్య చేసుకున్నదా లేదా తనని ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యలాగా చిత్రీకరిస్తున్నారా, ఆ అమ్మాయిని మరొక అమ్మాయి చంపింది అని పోలీసులు అరెస్ట్ చేసి ఆ అమ్మాయిని ఎందుకు మళ్ళీ వెంటనే వదిలేశారు, చివరికి ఆ అమ్మాయి కేసుని ఆ అమ్మాయి ఫ్రెండ్సే ఏ విధంగా హ్యాండిల్ చేశారు అన్నదే 2025లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి కోడల్ మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.